రసాయన శాస్త్రంలో ఈరోజు కెమికల్ ఈక్వేషన్స్ గురించి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చూద్దాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మోల్ అనే టర్మినాలజీ గురించి మనం ఇప్పుడు చదువుదాం. మోల్ అంటే ఏంటి? మోల్ అంటే ఇట్స్ ఎ కంప్లీట్లీ కెమిస్ట్రీ టర్మ్. మోల్ మీన్స్ 6.023 into 10 to the power of 23 atoms or molecules or ions గా మనం చెప్పొచ్చు. Here according to Avogadro, 1 mole of any substance occupies 6.023 into 10 to the power of 23. అండ్ ఇప్పుడు సపోజ్ మనం చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్లో సపోజ్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటైన్స్ 6.023 into 10 to the power of 23 carbon dioxide molecules. 6.023 into 10 to the power of 23 molecules. దాంట్లో చూసినట్టయితే ఇక్కడ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు into 10 to the power of 23 కార్బన్ ఆటమ్స్. ఎందుకు ఇక్కడ CO2 అనేది మాలిక్యూల్, ఇక్కడ కార్బన్ అనేది యాటమ్. సో ఇక్కడ 1 కార్బన్ యాటమ్ అండ్ 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉంది. సో 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6.023 into 10 to the power of 23 కార్బన్ యాటమ్స్. అలానే 2 into 6.023 into 10 to the power of 23 ఆక్సిజన్ యాటమ్స్. ఇక్కడ 2తోనే ఎందుకు మల్టిప్లై చేసాం మనము అంటే కార్బన్ డైఆక్సైడ్లో ఒక కార్బన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 into 6.023 into 10 to the power of 23 ఆక్సిజన్ యాటమ్స్ అని చెప్పడం జరిగింది. సో ఇలా 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ 6.023 into 10 to the power of 23 యాటమ్స్ అనుకోండి, లేదంటే మాలిక్యూల్స్ అనుకోండి, అయాన్స్ అనుకోండి. ఎలా చూసినట్టుంటే ఇక్కడ 6.023 and 10 to the power of 23 అవగాడ్రో నెంబర్ అంటారు దీన్ని. అయితే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనము 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్. 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ తీసుకున్నట్టయితే దీంట్లో 2 into 6.023 into 10 to the power of 23 సోడియం ఆటమ్స్. అలానే కార్బన్ తీసుకున్నట్టయితే 1 into 6.023 into 10 to the power of 23 కార్బన్ ఆటమ్స్. అలానే 3 into 6.023 into 10 to the power of 23 ఆక్సిజన్ ఆటమ్స్. అంటే హియర్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ 2 into 6.023 into 10 to the power of 23 సోడియం ఆటమ్స్ అని చెప్పొచ్చు. లేదంటే కార్బన్ విషయంలో చెప్పాలంటే 1 into 10 to the power of 23 కార్బన్ ఆటమ్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్టయితే 3 into 10 to the power of 3 into 6.023 into 10 to the power of 23 ఆక్సిజన్ ఆటమ్ చెప్పొచ్చు. అంటే ఇలా ఎన్ని ఆటమ్స్ ఉంది 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ కంటైన్స్ ది రెస్పెక్ట్ టు వాట్ 6.023 into 10 to the power of 23. అంటే 1 mole ఆఫ్ పెన్ 1 mole ఆఫ్ పెన్స్ అన్నారనుకోండి. 1 mole ఆఫ్ పెన్స్ అంటే ఎన్ని 6.023 into 10 to the power of 23. అంటే ఆ ఫిగర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో అకార్డింగ్ టు అవగాడ్రో 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఆక్యుపై 6.023 into 10 to the power of 23 ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ మనం తీసుకుంటాం. 5 moles ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ డాష్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్. అంటే ఏంటి ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు చదువుకున్నాం 1 moleలో 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్. ఇంతకుముందు లాగానే మనం 3 into 6.023 into 10 to the power of 23 అని చెప్పొచ్చు. అంటే 1 mole ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ 3 into 6 to
6.023 into 10 to the power of 23 అని చెప్పినట్టయితే 5 moles of sodium carbonate contains dash number of oxygen atoms. అంటే దీంట్లో క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనం 5 into 3 into 6.023 into 10 to the power of 23 divided by 1. అంటే ఇన్ని ఏమొస్తున్నాయి నీకు డాష్ ఆక్సిజన్ యాటమ్స్గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ 5 moles ఆఫ్ సోడియం కార్బోనేట్లో ఇన్ని ఆక్సిజన్స్ ఉన్నాయని మనం చెప్తున్నాం. అంటే దాంట్లో మనం స్పెసిఫిక్గా హౌ మెనీ యాటమ్స్ అంటే మనము ఈ ఫిగర్ అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. మనకేం తెలుసు ఇక్కడ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ contains 1 into 6.023 into 10 to the power of 23 carbon atoms. అయితే 10 moles contains how much? అంటే 10 into 1 into 6.023 into 10 to the power of 23 divided by 1. అంటే ఎన్ని మోల్లో కార్బన్ డైఆక్సైడ్లో కానీ లేకపోతే ఎనీ సబ్స్టెన్స్, యు టేక్ ఎనీ సబ్స్టెన్స్, ఇట్ కంటైన్స్ ద రెస్పెక్టివ్ యాటమ్స్. యాటమ్స్ అన్నప్పుడు దాంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి మనం చూసుకోవాలి. ముఖ్యంగా 6.023 into 10 to the power of 23 కార్బన్ యాటమ్స్ అనుకోండి. ఏదైనా దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్బన్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి అనేది మనకు క్లియర్గా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలానే సపోజ్ ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద రెస్పెక్టివ్ గ్రామ్ అటామిక్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్గా మనం చెప్తాం. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం సింపుల్గా, ఈజ్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్ అన్నాడు అనుకోండి. అంటే 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ మాలిక్యూల్. సో యూ హ్యావ్ టు టేక్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఎలా రాస్తాం, ఇక్కడ 1 into కార్బన్ 12 ప్లస్ 2 into 16 అంటే 44 grams. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ 44. సో హియర్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 44 grams. 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్, కార్బన్ డైఆక్సైడ్ తీసుకోండి, సోడియం కార్బోనేట్ తీసుకోండి, ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద రెస్పెక్టివ్ గ్రామ్ అటామిక్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మరి ప్రాబ్లం ఎలా వస్తుంది చూసినట్టయితే, క్వశ్చన్ చూసినట్టయితే మనం ఇక్కడ 5 moles ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైన్స్ డాష్ గ్రామ్స్. అంటే మనకి ఇక్కడ ఏం తెలుసు, 1 mole ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద రెస్పెక్టివ్ గ్రామ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఇది రెస్పెక్టివ్ గ్రామ్ అటామిక్ వెయిట్ కానీ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కానీ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 1 into 23 ప్లస్ 1 into 16 ప్లస్ 1 into 1. మనకి ఇక్కడ ఏమొస్తుంది 40 grams. అంటే ఏంటి, ఇక్కడ 1 mole ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 grams. 1 mole ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 40 grams. 5 moles ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు కంటైన్స్ హౌ మెనీ గ్రామ్స్. అప్పుడు మనము దీంట్లో మనం చేయొచ్చు, ఇలా క్రిస్ క్రాస్ చేస్తే 5 into 40 divided by 1. అంటే ఇక్కడ మోల్కి ఒక గ్రామ్ అటామిక్ వెయిట్కి గ్రామ్ మాలిక్యులర్ వెయిట్కి ఉన్న రిలేషన్ చూసాం. అంటే 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం, సోడియం హైడ్రాక్సైడ్ బదులు ఏదైనా తీసుకోండి, సోడియం కార్బోనేట్ అనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ అనుకోండి, HCl అని తీసుకోండి, అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని తీసుకోండి, ఏది తీసుకున్నా ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 5 moles ఎంత మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే సపోజ్ ఇప్పుడు అటామిక్ వెయిట్ తీసుకుందాం. ఇక్కడ దాకా మనము గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ చూస్తాం. అంటే
మాలిక్యులర్ వెయిట్ ఎలా వస్తుంది అంటే మాలిక్యూల్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. ఇక్కడ 44 గ్రామ్స్ అని మనం చెప్పాం. ఇది మాలిక్యూల్ కాబట్టి సో న్యాచురల్లీ మాలిక్యులర్ వెయిట్ వస్తుంది. దట్ ఈస్ ఇన్ గ్రామ్స్. మనం ఇక్కడ ఏం పెట్టాము జీ అంటే ఏంటి గ్రామ్స్. సో ఇక్కడ 44 గ్రామ్స్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. సో దట్ ఈస్ వై జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని మనం చెప్పడం జరుగుతుంది. మరి అటామిక్ వెయిట్ అంటే ఏంటి ఇక్కడ అంటే కార్బన్ తీసుకోండి. ఇక్కడ కార్బన్ ఏంటి 12 గ్రామ్స్. దీన్ని మాలిక్యులర్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు, దీన్ని గ్రామ్ అటామిక్ వెయిట్ అంటారు. చూసారా ఇక్కడ. సో హియర్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఈక్వల్స్ టు 44 గ్రామ్స్. 1 mole ఆఫ్ అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు 12 గ్రామ్స్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ అటామిక్ వెయిట్ అంటే యాటమ్ది వెయిట్ తీసుకున్నట్టయితే అటామిక్ వెయిట్. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్, ఇట్ ఈస్ కాల్డ్ మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు అలానే మనం కొన్ని మోల్కి అటామిక్ వెయిట్కి ఉన్న రిలేషన్ చూద్దాం. ఇక్కడ సపోజ్ 10 moles ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్ అని చెప్పాను అనుకోండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది 1 mole ఆఫ్ సోడియం ఈజ్ ఈక్వల్స్ టు 1 mole ఆఫ్ సోడియం. సో హియర్ Na సోడియం అటామిక్ వెయిట్ ఎంత, సో ఇక్కడ 40 గ్రామ్స్. సో సారీ రీటేక్. సో హియర్ sodium atomic weight is 23 grams. Sodium atomic weight is 23 grams. 10 moles of sodium equals to how many grams? So criss cross చూసినట్టయితే ఇక్కడ 10 into 23 divided by 1 అంటే 230 grams. అంటే ఇక్కడ 1 mole of sodium is equals to 23 grams. 10 moles of sodium equals to how much? అంటే దీన్ని మనం అటామిక్ వెయిట్ అంటాం. సో ఇక్కడ ఈ విధంగా 10 moles ఆఫ్ సోడియంకి మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుందని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వాటర్. ఇఫ్ ఇట్ ఈస్ యాటమ్ టేక్ ద రెస్పెక్ట్ టు అటామిక్ వెయిట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మాలిక్యూల్ యూ హ్యావ్ టు టేక్ మాలిక్యులర్ వెయిట్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 22.4 liters. 1 mole ఆఫ్ ఎనీ గ్యాస్, ఓన్లీ ఫర్ గ్యాస్ యూస్. సో హియర్ 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ or sulfur dioxide or methane, ethane, propane, butane or whatever it may be, 1 mole of any gas at standard temperature and pressure occupies 22.4 liters. 1 mole of any gas, instead of carbon dioxide you take any gas, it occupies 22.4 liters. Suppose అలా కాకుండా మనం ml లో తీసుకున్నాం అనుకోండి 22,400 ml. So here 1 mole of carbon dioxide is equals to 22.4 liters. అలానే మనం ఒక ప్రాబ్లం చూస్తున్నట్టయితే 10 moles of carbon dioxide occupies dash volume అంటారు దీన్ని. ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది అప్పుడు నీకు తెలుసు కదా. ఇక్కడ 1 mole of carbon dioxide is equals to 22.4 liters. 10 moles of carbon dioxide equals to how many liters? ఇక్కడ చూసినట్టయితే మనకు 10 into 22.4 liters divided by what? 1. Then you will get dash liters. అంటే ఇక్కడ ఏంటి దేనికి రిలేషన్ ఉంది. సో ఇక్కడ మోల్కి యాటమ్స్కి ఉన్న రిలేషన్ అంటే 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ ద రెస్పెక్టివ్. ఒకవేళ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే 6.023 into 10 to the power of 23 మాలిక్యూల్స్. యాటమ్స్ తీసుకున్నట్టయితే ఆటమిక్ 6.023 into 10 to the power of 23 atoms. 1 mole of any substance occupies the respective what gram atomic weight. If it is atom, then you take gram atomic weight. If it is a molecule, you take gram molecular weight. అలా కాకుండా 1 mole of కార్బన్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ సల్ఫర్ ట్రైఆక్సైడ్ కానీ తీసుకున్నట్టయితే 22.4 liters or 22,400 ml. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ సల్ఫర్ తీసుకోండి, 3 moles ఆఫ్
ఆక్సిజన్ తీసుకోండి, లేదంటే 32 grams. 32 grams ఎందుకన్నాం? ఇట్ ఈస్ అటామిక్ వెయిట్. సల్ఫర్ అటామిక్ వెయిట్ ఈజ్ 32. సో హియర్ ఆక్సిజన్ తీసుకోండి, 3 × 10⁻³ × 16 grams ఆఫ్ ఆక్సిజన్. అలానే హౌ మెనీ యాటమ్స్? 1 × 6.023 × 10⁻23 sulfur atoms, or 3 × 6.023 × 10⁻23 oxygen atoms. So here, or 1 × 6.023 × 10⁻23 SO3 molecules. సో ఇలా 1 mole ఆఫ్ సల్ఫర్గా చెప్పొచ్చు. ఇక్కడ 1 mole ఆఫ్ సల్ఫర్, SO3 కంటైన్స్ 1 mole ఆఫ్ సల్ఫర్, 3 moles ఆఫ్ ఆక్సిజన్, or 32 grams ఆఫ్ సల్ఫర్, or 3 × 16 grams ఆఫ్ ఆక్సిజన్, 1 × 6.023 × 10⁻23 sulfur atoms, or 3 × 6.023 × 10⁻23 oxygen atoms, or here 6.023 × 10⁻23 per sulfur trioxide molecules. ఇలా చెప్పొచ్చు. ఇంకా ఏం చెప్పొచ్చు? దీన్ని మనము వాల్యూమ్లో, మీరు వాల్యూమ్లో ఎలా చెప్తారు? ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 1 mole ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అంటే ఇక్కడ సల్ఫర్ ట్రయాక్సైడ్ తీసుకున్నాం. 1 mole ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్ కంటైన్ 22.4 liters అని చెప్పొచ్చు, లేదంటే 22,400 ml. అంటే ఇన్ని రకాలుగా, అంటే 1 mole ఆఫ్ SO3 కంటైన్స్ హౌ మెనీ మోల్స్ అని అడగచ్చు, హౌ మెనీ యాటమ్స్ అని అడగచ్చు, లేకపోతే హౌ మెనీ గ్రామ్స్ అనొచ్చు, హౌ మచ్ వాల్యూమ్ అనొచ్చు. ఎలా చేసినా మనము ఒక 1 mole ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్కి మనం ఇవన్నీ ఎలా అయినా కూడా మనము రాసుకోవచ్చు. అంటే 1 moleకే మనం రాస్తున్నాం. క్వశ్చన్ ఎలా అడగవచ్చు? 10 molesకి 10 moles ఆఫ్ కాల్షియం కార్బోనేట్లో హౌ మెనీ మోల్స్ ఆఫ్ కాల్షియం అనవచ్చు. అలా మనము ఎన్ని మోల్స్ ఉన్నాయో మనం రాసుకోవచ్చు. అలా చూసినట్టయితే 1 × 6.023 × 10⁻23 కాల్షియం యాటమ్స్ అనుకోవచ్చు. లేదంటే ఇక్కడ కార్బన్ చూద్దాం, 1 × 6.023 × 10⁻23 కార్బన్ యాటమ్స్ అని చెప్పొచ్చు. లేదంటే 3 × 6.023 × 10⁻23 ఆక్సిజన్ యాటమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మోల్స్ చెప్పాం, తర్వాత యాటమ్స్ చెప్పాం, దాని తర్వాత వాల్యూమ్ చూద్దాం. ఇక్కడ 22.4 liters ఆఫ్ వాల్యూమ్ ఇట్ ఆక్యుపైస్, ఆర్ ఎంఎల్లో తీసుకున్నాను అనుకోండి 22,400 ml. అంటే ఇక్కడ 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇట్ కంటైన్స్ 1 mole ఆఫ్ కాల్షియం, 1 mole ఆఫ్ కార్బన్, 3 moles ఆఫ్ ఆక్సిజన్. దెన్ కాల్షియం ఐటమ్స్ అనుకోండి, 1 × 6.023 × 10⁻23 కాల్షియం ఐటమ్స్, ఆర్ 1 × 6.023 × 10⁻23 కార్బన్ ఐటమ్స్ తీసుకోండి, లేదంటే 3 × 6.023 × 10⁻23 ఆక్సిజన్ ఐటమ్స్ తీసుకోండి. వాల్యూమ్ విషయానికి వస్తే 22.4 liters ఆర్ 22,400 mlగా మనం చెప్పుకుంటాం. సో అలా కాకుండా సపోజ్ మాస్ విషయం అడిగినా అనుకోండి, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎన్ని కాల్షియం ఐటమ్స్ ఉన్నాయి? 1, అంటే 1 × 40 grams చెప్పొచ్చు, గ్రామ్స్ ఆఫ్ వాటర్ కాల్షియం. అదే కార్బన్ అనుకోండి, 1 × 12 grams ఆఫ్ కార్బన్ చెప్పండి, లేదంటే 3 × 16 grams ఆఫ్ వాట్ ఆక్సిజన్. ఇలా అంటే కాల్షియం విషయానికి వస్తే కాల్షియం, కార్బన్, ఆక్సిజన్. ఇలా కాకుండా టోటల్ మాలిక్యులర్ వెయిట్ అంటే ఇక్కడ 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఈ 100 grams ఎలా వచ్చింది అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ కాల్షియం 140 + 12 + 3 × 16 మనం చేసినట్టయితే మనకు 100 grams వస్తుంది. ఇక్కడ 40 ఏంటి? 40 ఈజ్ ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కాల్షియం, అటామిక్ వెయిట్ ఆఫ్ కాల్షియం. సో హియర్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్ ఈజ్ 12, దెన్ 3 × 16 grams, దట్ ఈజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ కార్బన్. టోటల్ మనకు దిస్ మచ్ గ్రామ్స్. అంటే ఇక్కడ మనకి ఎలా క్వశ్చన్ రావచ్చు?
5 moles of calcium carbonate contains how many oxygen atoms అనొచ్చు, లేదంటే how many moles of oxygen అనొచ్చు, లేదంటే ఇక్కడ how many grams of వాట్ కాల్షియం కార్బోనేట్. అంటే పాలిటెక్నిక్లో ఎలా అయినా అడగొచ్చు. అంటే దీని మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. ఎలా అంటే ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే 1 mole is equals to this much atoms, 1 mole is equals to the respective atomic weight or molecular weight. 1 mole అంటే the respect to 22.4 liters or 22,400 ml. అంటే 1 mole కి ఆటమ్స్కి గ్రామ్స్కి లీటర్స్కి ఉన్న రిలేషన్ చూస్తాము ఇప్పుడు సో ఇక్కడ 20 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. మనం ఇప్పుడు ఏమనుకున్నాం, ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ is equals to 6.023 into 10 to the power of 23 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ ఏంటి 22.4 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎట్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆక్యుపై 6 point. అంటే ఇక్కడ వాల్యూమ్కి యాటమ్స్కి మధ్యలో ఉండే రిలేషన్. అంటే మనం ఇట్లా చూసినట్టయితే క్రిస్ క్రాస్ చేస్తే 20 into 6.023 into 10 to the power of 23 divided by 22.4 liters. అంటే ఇక్కడ డాష్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ 20 liters ఆఫ్ carbon dioxide contains dash number of molecules. 22.4 liters of carbon dioxide contains 6.023 into 10 to the power of 23 molecules. అంటే మాలిక్యూల్ విషయం 6.023 into 10 to the power of 23 molecules కి చెప్పొచ్చు. 20 liters కి how much? Generally 20 into 6.023 into 10 to the power of 23 divided by 22.4 liters. అంటే వాల్యూమ్. అంటే ఇలా అంటే లీటర్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్. మీకేం తెలుసు, గ్రామ్స్ అంటే దేని తీసుకోవాలి, మాలిక్యులర్ వెయిట్. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎంత, 44 grams. 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపైస్ 22.4 liters. దిస్ ఇస్ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. సో 44 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్యుపైస్ 22.4 liters. సో హియర్ 20 liters ఆక్యుపైస్ how many liters? మనం క్రిస్ క్రాస్ చేసినట్టయితే 20 into 22.4 divided by 44. మనకి ఇక్కడ ఏమొస్తుంది, డాష్ లీటర్స్. అంటే ఇక్కడ ఏంటి, గ్రామ్స్కి లీటర్స్కి ఉండే రిలేషన్. అంటే మీరు ఏదైనా రిలేషన్ తీసుకోండి. సో గ్రామ్స్కి యాటమ్స్కి లీటర్స్కి గ్రామ్స్కి ఒక ట్రయాంగిల్ రిలేషన్. లేదంటే మోల్కి మోల్కి గ్రామ్స్కి మోల్స్కి లీటర్స్కి. సో ఎలా అయినా మనకు అడగొచ్చు. అలానే రేపు పొద్దున కెమికల్ ఈక్వేషన్స్లో మనం దాంట్లో చూసినట్టయితే ఒక ఈక్వేషన్ తీసుకుందాం. ఇలా అడుగుతాడు, కాల్షియం రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కార్బన్ డైఆక్సైడ్. సో హియర్ 15 grams ఆఫ్ కార్బన్ reacts with oxygen to form dash number of carbon dioxide molecules. ఇలా అంటే కెమికల్ ఈక్వేషన్ ఇచ్చేసి మనకు ఒక గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్ అడుగుతాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలి, సో ఇక్కడ యాటమ్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ అటామిక్ వెయిట్. 12 grams ఆఫ్ కార్బన్ జనరల్లీ ఆక్యుపైస్ 6.023 into 10 to the power of 23 carbon dioxide molecules. So 12 grams of carbon occupy 6.023 into 10 to the power of 23 carbon dioxide molecules. So 15 grams of carbon occupies or contains how many carbon dioxide molecules? అప్పుడు నువ్వు క్రిస్ క్రాస్ చేసినట్టయితే 15 into 6.023 into 10 to the power of 23 divided by 12. Then you will get dash number of carbon dioxide molecules. అంటే ఒక కెమికల్ ఈక్వేషన్స్లో హియర్ లైక్ దిస్ కార్బన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్. అంటే ఇక్కడ ఏంటి రిలేషన్, గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్. మనం ఇంతకుముందు చదువుకున్నాం, ఒక గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్. అంటే మన క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. యూ రైట్ డౌన్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు
కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. దీన్ని హీట్ చేసామనుకో న్యాచురల్లీ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. ఇదేంటి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఏ గ్యాస్. మనం ఇక్కడ ఎవరు పెడుతున్నాము, ఒకవేళ యారో మార్క్ పైకి పెట్టినట్టయితే గ్యాస్గా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ 82 grams of calcium carbonate gives dash volume or dash liters of carbon dioxide. అంటే ఇక్కడ 82 grams of calcium carbonate gives how many liters? అంటే మనం ఇప్పుడు ఏం చెప్తాము, జనరల్లీ యూ హ్యావ్ ఒక గ్రామ్స్కి లీటర్స్కి ఉన్న రిలేషన్. ఇక్కడ చూస్తాం, ఈ ట్రయాంగిల్లో చూడండి, గ్రామ్స్ అంటే ఇక్కడ ఇదేంటిది మాలిక్యూల్. యూ హ్యావ్ టు టేక్ మాలిక్యులర్ వెయిట్. దెన్ హియర్ 100 grams of CaCO3 gives 22.4 liters of water carbon dioxide. సో దిస్ ఇస్ స్టాండర్డ్ రిలేషన్. ఎందుకు, మాలిక్యులర్ వెయిట్కి లీటర్స్కి ఉండే రిలేషన్. సో హియర్ 82 grams హౌ మచ్, మనం ఇట్లా చేయొచ్చు, 82 into 22.4 లీటర్స్ డివైడెడ్ బై 100 అంటే డాష్ లీటర్స్ ఆఫ్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఇన్ని లీటర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మనం ఏం చెప్పొచ్చు, 82 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఆక్యుపైస్ సమ్ x liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, మనం అలా చెప్పొచ్చు. 58 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ అంటాడు. సో మనం ఎలా చేయాలి, గ్రామ్స్కి ఉండే రిలేషన్ ఎలా చేయాలి, 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అంటే ఇక్కడ ఏంటి, 100 grams ఎలా వచ్చింది మీకు తెలుసు కదా, మళ్ళీ ఒకసారి చూద్దామా. 40 + 12 + 3 × 16 is equals to 100 grams. 100 grams of calcium carbonate gives how many grams? Dash grams. How many grams అనేది రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకోవాలి. కాల్షియం ఎంత, 40 + 16 ఎంత వచ్చింది ఇక్కడ, 56 grams of calcium oxide. This is a standard statement. 100 grams of calcium carbonate gives 56 grams of calcium oxide. 58 grams of calcium carbonate gives dash grams of calcium oxide. So here criss cross చేసినట్టయితే మనము 58 into 56 divided by 100 ఇలా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓ కెమికల్ ఈక్వేషన్ ఇదంటే గ్రామ్స్ తీసుకున్నాం, ఇది వాల్యూమ్. కాల్షియం కార్బోనేట్ ఆన్ స్ట్రాంగ్ హీటింగ్ ఇట్ గివ్స్ 80 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అలా అన్నాడు అనుకోండి. క్యాలిక్యులేట్ ద ఆర్ హౌ మచ్ సబ్స్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ టు లిబరేట్ 80 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ. సో వాట్ ఈస్ ద స్టాండర్డ్ రిలేషన్, గ్రామ్స్ అంటే మాలిక్యులర్ వెయిట్ అంటే 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్ ఇక్కడ ఏంటి కార్బన్ డైఆక్సైడ్ లీటర్. వాట్ ఈస్ ద హౌ మెనీ లీటర్స్, 1 mole మీన్స్ 22.4 liters. So here 22.4 liters of water carbon dioxide. So 80 liters contains how much? So this is a standard relation. So here 80 into 100 divided by 22.4. It gives dash grams of calcium carbonate. చూసారా ఇక్కడ ఏంటి మనకి 80 liters ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ కావాలంటే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అవసరమో అంటే x grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అవసరము. అంటే దేని మధ్యలో రిలేషన్ అనేది జాగ్రత్తగా చూడాలి. 59 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయిందనుకోండి, దానికి ఎన్ని గ్రామ్స్ కాల్షియం కార్బోనేట్ హీట్ చేస్తే 59 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. దీన్ని చూసినట్టయితే ఇలా 100 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ గివ్స్, ఇది చూస్తే 40 + 16 56 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్. సో 59 grams gives
how much? Crisscross 100 into 59 divided by 56. So here dash grams of calcium carbonate. అలా అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తే స్టార్టింగ్ మెటీరియల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే కాల్షియం ఆక్సైడ్ అడిగినా అనుకోండి, సో దిస్ మచ్ గ్రామ్స్ గివ్స్ హౌ మెనీ, అంటే ఏ విధమైన క్వశ్చన్ అయినా మన పాలిటెక్నిక్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ట్రయాంగిల్ని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మొత్తం ప్రాబ్లమ్స్ మనకు వస్తుంది. ఎలా అంటే 1 మోల్కి అవగాడ్రో నెంబర్ అని, 1 మోల్కి ది రెస్పెక్టివ్ గ్రామ్ అటామిక్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అని, 1 మోల్కి 22.4 లీటర్స్ ఆర్ 22,400 ml అని ఒక ట్రయాంగిల్ రిలేషన్లో మనం చూసినట్టయితే ఇది వస్తుంది. వాటర్ గివ్స్ రైజ్ టు వాటర్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ఇక్కడ ఫస్ట్ మనం రియాక్షన్ కెమికల్ ఈక్వేషన్ ఇవ్వగానే మనం ఏం చేయాలి, రియాక్షన్ను బ్యాలెన్స్ చేయాలి, తుల్యమైందా లేదా చూడాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్ 2, ఇక్కడ 2 బ్యాలెన్స్డ్. మరి ఇక్కడ ఆక్సిజన్ చూడండి ఎన్ని ఉన్నాయి 1, ఇక్కడ 2, కాబట్టి ఇక్కడ 2 వేయండి. సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ అయినాయి 2 2s 4, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని అయినాయి 2, ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్ చూడండి 2 2s 2 2s 2 1s 2 1s. సో ఇక్కడ 4 హైడ్రోజన్స్, ఇక్కడ 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్. సో ఈ విధంగా ఒక కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయబడింది. కింద రియాక్షన్ చూడండి, ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమిస్తుంది సాల్ట్ ప్లస్ వాటర్. దీంట్లో ఇది రియాక్షన్ బ్యాలెన్స్ అయిందా చూసుకోండి, ఒక ఎన్ని హౌ మెనీ ఆక్సిజన్స్ 1, ఇక్కడ కూడా 1, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ 2, ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ 1 1. ఇట్ ఈస్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా అడగవచ్చు, ఇది తీసుకున్నట్టయితే 80 grams ఆఫ్ వాటర్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్. ఇలా అడిగినాడు అనుకోండి, 80 grams ఆఫ్ వాటర్ గివ్స్ హౌ మెనీ గ్రామ్స్. ఇది ఎలా చేద్దాము, గ్రామ్స్ అనగానే ఈ టేబుల్కి వెళ్ళిపోండి. గ్రామ్స్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా ఎస్, జీ మీన్స్ గ్రామ్స్. ఇదేంటి మాలిక్యూల్, అంటే యూ హ్యావ్ టు టేక్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఎంత ఇప్పుడు చేద్దాం, ఇక్కడ కింద చేద్దాం. H2O ఈజ్ ఈక్వల్స్ టు 2 × 1 ప్లస్ 1 × 16, మనకు ఇక్కడ 18 grams వచ్చింది. ఇక్కడ మనం 2 ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ హైడ్రోజన్ 2 ఉంది కాబట్టి 2 వేసుకున్నాం, ఇంటూ హైడ్రోజన్ 1 ఎందుకు వేసుకున్నాం, అటామిక్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఇస్ 1, ప్లస్ ఇక్కడ 1 ఎందుకు వేసుకున్నాం 1 ఆక్సిజన్, ప్లస్ ఇంటూ ఇక్కడ ఏంటి 16 ఎందుకు వేసుకున్నాం, అటామిక్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ 16, కాబట్టి ఇక్కడ 18 grams. మనం ఎలా చేయొచ్చు, 18 grams ఆఫ్ వాటర్ గివ్స్, ఇక్కడ ఏంటి హైడ్రోజన్ 2 × 1 grams ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ మనం చూసినట్టయితే 18 grams ఆఫ్ వాటర్ గివ్స్ 2 grams ఆఫ్ హైడ్రోజన్, 80 grams గివ్స్ హౌ మచ్. సో మనం ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. క్రిస్ క్రాస్ చేస్తున్నట్టయితే 80 × 2 డివైడెడ్ బై 18 ఈజ్ ఈక్వల్స్ టు డాష్ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్. అంటే ఇక్కడ గ్రామ్స్కి. సో ఇంకా వేరే ప్రాబ్లం ఎలా అడగవచ్చు, 80 grams ఆఫ్ వాటర్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్. మనం చూసినట్టయితే హియర్ 18 grams ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఇక్కడ ఏంటి, ఇక్కడ 18 grams అని వాటర్ వేసాం, కానీ ఇక్కడ ఏంటి హౌ మెనీ మోల్స్ 2 moles, కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2 × 18 grams ఆఫ్ వాటర్ గివ్స్, ఇక్కడ చూసిన 2 × అంటే ఇక్కడ ఏంటి 4 × 1 grams ఆఫ్ వాటర్. సో ఇక్కడ 2 × 18 grams ఆఫ్ వాటర్ గివ్స్ 4 grams ఆఫ్ హైడ్రోజన్. సో ఎందుకు ఇక్కడ 2 వేసాం, 2తో ఎందుకు మల్టిప్లై చేసాం, ఎందుకోసం అంటే 2 moles ఆఫ్ వాటర్.
కాబట్టి ఇక్కడ 2 into what 18 grams of water gives 4 into 1 grams of hydrogen. This much grams gives how much? Criss-cross. ఇక్కడ చూసినట్టయితే 80 into 4 into 1 divided by 2 into 18. This much dash grams of hydrogen. సో ఇలా అంటే ఇక్కడ ఏంటి మనకు 80 grams of water gives x grams of hydrogen. ఇప్పుడు ఇదే రియాక్షన్కి నేను రాస్తున్నాను చూడండి. అప్పుడు మీరు ఎలా చేయాలి? వాట్ ఈస్ ద మాలిక్యులర్ వెయిట్? 18 grams ఆఫ్ వాటర్. మీరు ఇలా రాశారనుకోండి తప్పు అవుతుంది. ఎందుకు? ఈ కెమికల్ రియాక్షన్లో 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 2. 2 into 18 grams of water gives 4 into 1 grams of. ఇక్కడ హైడ్రోజన్ అడగలేదు. మీరు లాస్ట్ టైం లాగా హైడ్రోజన్ ఇలా రాశారనుకో తప్పు అయిపోతుంది. మీరు ఏం రాయాలి ఇక్కడ 1 into అంటే 1 mole 2 into ఆక్సిజన్ అటామిక్ వెయిట్ ఎంత 16 అంటే ఇది ఏమొస్తుంది టోటల్ 32 grams of oxygen. 32 grams of oxygen means 2 into 18 grams of water gives 32 grams of oxygen. So here 15 grams gives how much? Criss-cross చేసినట్టయితే ఇక్కడ 15 into 32 divided by what? 2 into 18 is equals to dash grams of oxygen. సో ఇలా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒక గ్రామ్స్కి ఉండే రిలేషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. హైడ్రాక్సైడ్ తీసుకుందాం. దీని మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ ఎంత 23 సోడియంది ప్లస్ 16 ప్లస్ 1 సోడియంది 23 ఆక్సిజన్ 16 హైడ్రోజన్ 1 ఎంత వచ్చింది 40 grams. అంటే ఇది 40 grams దీని మాలిక్యులర్ వెయిట్. మరి ఇక్కడ HCl ఎంత? HCl చూసినట్టయితే 1 into 1 ప్లస్ 1 into 35.5 చూసినట్టయితే 36.5. ఇది ఎంత వచ్చింది 36.5 grams ఆఫ్ HCl NaCl. సో 1 into 1 ఉంది కాబట్టి 23 ప్లస్ 1 into 35.5 ఎంత వస్తుంది ఇక్కడ 58.5 grams. సో ఇక్కడ మనకు 58.5 grams. ఇక్కడ ఏంటి వాటర్ ఇందాక చూసాం కదా 2 into 1 ప్లస్ 1 into 16. సో ఇక్కడ 18 grams. ఇక్కడ మనము 18 grams పెట్టుకుందాం. క్వశ్చన్ ఎలా రాయొచ్చు? మీకు సపోజ్ ఇలా అడుగుతాడు 152 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యనుంది గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఈ ఈక్వేషన్లో సోడియం హైడ్రాక్సైడ్కి సోడియం క్లోరైడ్కి మధ్యలో ఉండే రిలేషన్ మాత్రమే అడిగినాడు. మీకు జనరల్గా స్టాండర్డ్ స్టేట్మెంట్ ప్రకారం ఏంటి 40 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ 58.5 grams ఆఫ్ సోడియం క్లోరైడ్. దీని మధ్యలో ఉండే రిలేషన్ ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్. మీకు తెలిసినట్టయితే 152 గ్రామ్స్కి ఎంత అంటే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు 152 into 58.5 డివైడెడ్ బై 40. చూసారా? అంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్. అలా కాకుండా 82 grams ఆఫ్ HCl రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీకు ఏంటిది స్టాండర్డ్ రిలేషన్ ఏంటి 36.5 grams ఆఫ్ HCl జనరల్లీ ఇట్ గివ్స్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ వాటర్ ఇస్తుంది 18 grams ఆఫ్ వాటర్. సో దిస్ మచ్ గ్రామ్స్ గివ్స్ హౌ మచ్? క్రిస్-క్రాస్ అంటే 82 into 18 divided by 36.5. దిస్ మచ్ గ్రామ్స్ ఆఫ్ వాటర్.
సో ఈ విధంగా ఒక గ్రామ్స్కి ఒక కెమికల్ రియాక్షన్స్కు వేటి మధ్యలో రిలేషన్ అడుగుతున్నాడు. అవి మాత్రమే మనం రాసుకొని ఆ రెండింటి మధ్యలో కంపేర్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు యాటమ్స్ విషయంలో అడిగినాడు అనుకోండి, సపోజ్ ఇలా అడిగినాడు 58 grams of sodium hydroxide contains dash number of sodium hydroxide molecules అడిగినాడు అనుకోండి. అప్పుడు నీకు జనరల్గా ఇక్కడ ఏంటి గ్రామ్స్, సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దాని మాలిక్యులర్ వెయిట్ ఎంత 40. గ్రామ్స్లో అడిగింది కాబట్టి గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, ది మాలిక్యులర్ వెయిట్ 40 వేసాం ఇక్కడ. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం వేయాలి అంటే ఇంతకుముందు అనుకున్నాం ఇది గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్. ఈ ట్రయాంగిల్కి వెళ్దాం. గ్రామ్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇది యాటమా మాలిక్యులా, మాలిక్యూల్. సో యూ టేక్ మాలిక్యులర్ వెయిట్. అంటే హియర్ ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ బేటా 6.023 into 10 to the power of 23 into 10 to the power of 23 sodium hydroxide మాలిక్యూల్స్. ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ మనకి. అంటే ఇక్కడ ఏమైంది, ఒక గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. సో 58 గ్రామ్స్కి ఎంత, క్రిస్ క్రాస్. ఇక్కడ చూసినట్టయితే 58 into 6.023 into 10 to the power of 23 divided by 40 అంటే is equals to dash number of sodium hydroxide molecules. అంటే ఈ విధంగా ఒక గ్రామ్స్కి మాలిక్యూల్స్కి ఉండే రిలేషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలానే సపోజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనము 112 grams of sodium hydroxide gives dash moles of sodium chloride అన్నాడు అనుకోండి. ఇక్కడ ఏంటి, గ్రామ్స్కి మోల్స్కి ఉండే రిలేషన్, గ్రామ్స్కి మోల్స్కి ఉండే రిలేషన్. ఇక్కడ ఏంటి 40 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్, 40 grams ఆఫ్, ఎందుకు గ్రామ్స్ ఇచ్చింది, గ్రామ్స్ రిలేషన్. 40 grams ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ హౌ మెనీ మోల్స్. మోల్స్ అంటే ఏంది చూడండి, ఇక్కడ ఏది తీసుకోవాలి, మోల్ అంటే ఇప్పుడు 1 mole ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 mole. కాబట్టి 1 mole ఆఫ్ సోడియం క్లోరైడ్. సో దిస్ మచ్ గివ్స్ హౌ మచ్ అంటే క్రిస్ క్రాస్. చూసినట్టయితే 112 into 1 divided by 40. సో దిస్ మచ్ మోల్స్ ఆఫ్ వాటర్ NaCl. చూసారా, ఇలా అంటే ది రెస్పెక్టివ్ వాట్ బేటా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ తీసుకొని ఎన్ని మోల్స్తో, అంటే ఆ విధమైన రిలేషన్ మీరు చేయాల్సి ఉంటుంది. కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యి కాల్షియం హైడ్రాక్సైడ్ మనకి ఇస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంది, ఒక పొడి సున్నము తడి సున్నంలాగా మారుతుంది. దీంట్లో ఫస్ట్ రియాక్షన్ ఇవ్వగానే మనం ఏం చేయాలి, రియాక్షన్ తుల్యం చేయాలి. తుల్యం అయిందా లేదా చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కాల్షియమ్స్ ఉన్నాయి, 1, ఇక్కడ 1, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2, ఇక్కడ 2, ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2, ఇక్కడ 2. అంటే ఈ రియాక్షన్ ఏంటి, తుల్యం చేయబడింది. మనకి ఏ విధమైన క్వశ్చన్స్ వస్తుండొచ్చు, క్వశ్చన్స్ చూసినట్టయితే సపోజ్ ఇలా వస్తుండొచ్చు, 250 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. మనం ఈ రియాక్షన్ చూద్దాం. ఈ రియాక్షన్ చూసినట్టయితే ఒక 1 mole ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ 1 mole ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు 1 mole ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్తుంది. మరి ఈ రియాక్షన్ని ఇలా అడిగాడు అనుకోండి క్వశ్చన్, 250 grams ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే ఏంటి, గ్రామ్స్ అంటే ది రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్ చేయండి. మాలిక్యులర్ వెయిట్ నీకు తెలుసు కదా, 40 కాల్షియం ఆక్సైడ్ చూసినట్టయితే 40 + 16. 40 ఏంటి, కాల్షియంది, 16 ఏంటి, ఆక్సిజన్ది. ఇక్కడ 56 grams వస్తుంది.
ఇక్కడ 56 grams of calcium oxide. Generally it gives how many grams? And you have to do molecular weight of calcium hydroxide. So here calcium enta 40. Oxygens ఎన్ని ఉన్నాయి? 2 into 16 plus 2 into 1 is equals to 74 grams of water. ఇక్కడ రాసుకుందాం మాలిక్ 74 grams. ఇక్కడ చూసినట్టయితే 56 grams, ఇది 18 grams. హియర్ జనరల్ స్టేట్మెంట్ ఏంటి మనకి ఇక్కడ? 56 grams of calcium oxide gives 74 grams of calcium hydroxide. అంటే ఇక్కడ ఇది స్టాండర్డ్ స్టేట్మెంట్ చూసుకొని 250 grams of calcium oxide gives how many grams? క్రిస్ క్రాస్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమొస్తుంది? 250 into 74 divided by 56. సో ఈ విధంగా మన రియాక్షన్ ప్రొసీడ్ కావచ్చు. ఇంకో క్వశ్చన్ ఇచ్చినాడు అనుకోండి. సపోజ్ నేను ఇక్కడ డిఫరెంట్ యాటమ్స్లో అడుగుతాను, హౌ మెనీ హైడ్రోజన్ యాటమ్స్ అంటే ఇక్కడ మనకి 245 grams of calcium oxide gives dash grams of calcium hydroxide అన్నాడు అనుకోండి. అప్పుడు ఏంటి రిలేషన్? 56 grams of calcium oxide gives 74 grams of calcium hydroxide. This much gives how much? Criss cross చేస్తే ఇక్కడ 245 into 74 divided by 56 grams of calcium hydroxide. ఈ విధంగా మనం చేయాలి. రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసి మనము గోడకు సున్నం వేస్తాం కదా, తెల్లని తెలుపు వస్తుంది. ఎందుకు? ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్యనుంది, కాల్షియం కార్బోనేట్ రావడం జరుగుతుంది. సో ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్తో చర్యనుంది, ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము రియాక్షన్ తుల్యమైందా లేదా అనేది ఫస్ట్ చూద్దాం. కాల్షియం ఒకటి ఉంది, కాల్షియం బ్యాలెన్స్డ్. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2, ఇక్కడ 2, 4, 3 + 1 4 బ్యాలెన్స్ అయింది. హైడ్రోజన్ విషయం చూద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి హైడ్రోజన్స్? 2, ఇక్కడ 2, కార్బన్లు 1 1. సో ఈ రియాక్షన్ ఏంటి? తుల్యం చేయబడినది. మనం ఎలా అయినా అడగవచ్చు. సపోజ్ ఇక్కడ ఫస్ట్ మనం మాలిక్యులర్ వెయిట్స్ వేసుకుందాం, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు కాల్షియం హైడ్రాక్సైడ్ చూసాం, ఎంత మాలిక్యులర్ వెయిట్? 74. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ది 44 grams, ఇక్కడ 100 grams, ఇక్కడ 18 grams. సో హియర్ 74 grams of calcium hydroxide reacts with 44 grams of carbon dioxide to form 100 grams of calcium carbonate and 18 grams of water. ఇప్పుడు చూసినట్టయితే ఇలా అడుగుతాడు క్వశ్చన్. 300 grams of కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ డాష్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఇలా అడిగింది అనుకోండి. కాల్షియం హైడ్రాక్సైడ్కి కాల్షియం కార్బోనేట్కి మధ్యలో గల రిలేషన్ అక్కడ అడుగుతున్నాడు. అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు? 74 grams of calcium hydroxide gives 100 grams of calcium carbonate. This much grams gives how much? Criss cross చేసినట్టయితే 300 into 100 divided by 74 gives dash grams of calcium carbonate. అంటే ఇక్కడ ఏంటి? మనము 300 grams of calcium carbonate gives x grams of CaCO3. ఇది ఎలా వచ్చింది? ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్. అంటే ఎన్ని గ్రామ్స్కి ఎన్ని గ్రామ్స్ ఇస్తుంది. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదా మాలిక్యులర్ విషయంలో హౌ మెనీ మాలిక్యూల్స్ అనే విషయం చూద్దాం. ఇక్కడ
52 grams of calcium hydroxide gives dash number of water molecules. చూద్దాం అనుకో, ఇది చూద్దాం ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఏంటి, హౌ మెనీ గ్రామ్స్, 74 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. మరి ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ అంటే 1 మోల్. 1 మోల్ అంటే ఎన్ని, 6.023 × 10⁻23 మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ అంటే మనం ఇది రాయాల్సిందే. మాలిక్యూల్స్ కానీ యాటమ్స్ కానీ అయాన్స్ కానీ ఏం అడిగినా కూడా మనం ఏం రాయాలి, 6.023 × 10⁻23. ఏదైనా తీసుకోండి, వాటర్ తీసుకోండి, సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఏది తీసుకున్నా, సోడియం క్లోరైడ్ ఏది తీసుకున్నా కూడా మీరు 6.023 × 10⁻23 వాటర్ మాలిక్యూల్స్ ఇలా రాయాలి. చూసినట్టే క్రిస్ క్రాస్ చేస్తే 52 × 6.023 × 10⁻23 డివైడెడ్ బై 74. సో ఈ విధంగా ఏంటి వాటర్ మాలిక్యూల్స్ ఇన్ని వచ్చినాయని మనం చెప్పుకోవచ్చు. అంటే బేస్డ్ ఆన్ దిస్ రియాక్షన్, ఈ రెండు రియాక్షన్స్ పాలిటెక్నిక్లో చాలాసార్లు అడిగిను. ఈ రియాక్షన్ కంప్లీట్ చేయమంటాడు, లేదంటే రియాక్షన్ తుల్యం చేయమంటాడు, లేదంటే వాళ్ళ పేర్లు రాయమంటాడు కింద. ఇదేంటిది కాల్షియం ఆక్సైడ్, దీనేంటి వాటర్, ఇదేంటి కాల్షియం హైడ్రాక్సైడ్, ఇదేంటి కాల్షియం హైడ్రాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, వాటర్. ఇలా రియాక్షన్ తుల్యం చేయమనొచ్చు, లేదంటే వాటి పేర్లు రాయమనొచ్చు, లేదంటే ఇలా ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఏ విధమైన క్వశ్చన్స్ అయినా మనకు పాలిటెక్నిక్లో అడగడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా నెక్స్ట్ విషయాన్ని చూసినట్టయితే ఎన్ని మోల్స్ అని కూడా అడగవచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను క్వశ్చన్ 5 moles ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ డాష్ మోల్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అంటే ఏంటి, 5 moles ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ డాష్ మోల్స్. అంటే ఇక్కడ ఏంటి ఎన్ని మోల్స్, 1 mole. ఇక్కడ ఏం లేకపోతే మనం 1 mole అనుకోవాలి. 1 mole ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ హౌ మెనీ మోల్స్, 1 mole. అంటే 1 mole ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ 1 mole ఆఫ్ కాల్షియం కార్బోనేట్. సో 5 moles గివ్స్ వాటర్, 5 moles. అంటే ఈ రియాక్షన్ తుల్యం చేసిన తర్వాత, బ్యాలెన్స్ చేసిన తర్వాత ఎన్ని మోల్తో రియాక్ట్ అవుతుంది. అప్పుడు సింపుల్గా మీరు 5 moles ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ 5 moles ఆఫ్ కాల్షియం కార్బోనేట్. అంటే ఆ రియాక్షన్ తుల్యం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 52 grams ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ కంటైన్స్ డాష్ మోల్స్ ఆఫ్ వాటర్. ఇక్కడేంటి ఈ క్వశ్చన్లో గ్రామ్స్కి మోల్స్కి ఉండే రిలేషన్ అడిగినాడు. జనరల్గా మనకేం తెలుసు, గ్రామ్స్ అనగానే ఏంటి, ఏం తీసుకోవాలి, ద రెస్పెక్టివ్ మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఇది ఎంత, 40. మనం ఇంత చూసాం 40 + 16 + 16, 2 × 16 + 2, టోటల్ ఎంత, 74 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఏంటి మోల్స్. మోల్స్ అంటే ఎలా తీసుకోవాలి, ఇక్కడ తుల్యం చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటి 1 mole. 1 mole అంటే ఎన్ని మోల్స్, ఇప్పుడు ఏం తీసుకోవాలి, 1 mole ఆఫ్ వాటర్. సో 74 గ్రామ్స్కి 74 grams ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ గివ్స్ 1 mole ఆఫ్ వాటర్. 52 grams హౌ మచ్, క్రిస్ క్రాస్ అంటే 52 × 1 డివైడెడ్ బై 74. సో డాష్ మోల్స్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనకు ఒక కెమికల్ రియాక్షన్ లేదంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు భయపడద్దు. యూ హ్యావ్ టు గో త్రూ దట్. అంటే ఆ ప్రాబ్లమ్ని మనము 1కి 2 సార్లు చదవాలి. దాంట్లో చదివిన తర్వాత దేనికి మధ్యలో రిలేషన్ అడిగినాడు, యాటమ్స్ అడిగినాడా, గ్రామ్స్ అడిగినాడా, మాలిక్యూల్స్ అడిగినాడా, మోల్స్ అడిగినాడా, మనం ఏదో చూడాలి. ప్రాబ్లం చదవకుండానే మనకు రాదు అని చెప్పేసి కన్ఫామ్ అయిపోయాను అనుకోండి, మీకు అది చిన్న ప్రాబ్లం అయినా రాదు. సో కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాబ్లం కేర్ఫుల్లీ. ఇక్కడ చూసినట్టయితే మెగ్నీషియం వైర్ని గాలిలో మండించినాం అనుకోండి, అప్పుడు నీకు ఏమొస్తుంది, మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, రియాక్షన్ ఇచ్చి మెగ్నీషియం వైర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు.
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇక్కడ చూసినట్టయితే మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు ఇది ఫస్ట్ రియాక్షన్ ఇవ్వగానే మనం ఏం చేయాలి రియాక్షన్ను తుల్యం చేయాలి ఇప్పుడు చూడండి మెగ్నీషియంలో ఎక్కడ ఉన్నాయి ఒకటి ఇక్కడ ఒకటి అంటే తుల్యం చేయబడింది ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఉంది తుల్యం చేయబడలేదు కాబట్టి నువ్వేం బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి ఇక్కడ 2 వేయాలి ఇక్కడ 2 ఇక్కడ 2 ఎందుకు వేసాం ఇక్కడ 2 మెగ్నీషియం అయింది కాబట్టి ఇక్కడ 2 మెగ్నీషియం 2 ఆక్సిజన్స్ సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఇలా అంటాడు మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తాడు ఇక్కడ డాష్ 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 ఇలా ఇచ్చేసి సపోజ్ ఇలా ఇచ్చేస్తాడు అనుకోండి సపోజ్ ఇక్కడ చూడండి ఇక్కడ డాష్ డాష్ ఇక్కడ చూడు ఇలా డాష్ 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 ఈ క్రింది రియాక్షన్ను తుల్యం చేయండి అంటాడు అప్పుడు నువ్వేం చేయాలి ఇక్కడ మెగ్నీషియం ఇక్కడ ఆక్సిజన్ దీన్ని బ్యాలెన్స్ చేయాలి సో ఆ విధంగా ఇక్కడ ఏమొస్తుంది 2 1 2 ఇంతకుముందు అనుకున్నాం కదా 2 మెగ్నీషియం ఇక్కడ 2 మెగ్నీషియం ఇక్కడ 2 ఆక్సిజన్ రియాక్షన్ తుల్యం చేయబడినది పెద్ద పెద్ద రియాక్షన్స్ మీకు ఏమి ఇవ్వడు చిన్న రియాక్షన్ ఇస్తాడు అది బ్యాలెన్సా కాదా మరి ఎన్ని మోళ్ళు 2 మోల్ల మెగ్నీషియం 1 మోల్ ఆక్సిజన్తో చర్యనుంది 2 మోల్ల మెగ్నీషియం ఆక్సైడ్ ఇవ్వబడుతుంది మరి ఇంతకుముందు సపోజ్ గ్రామ్స్లో అడిగిననుకో ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు ఇస్తుంది అంటే ఇప్పుడు ఏంటి మెగ్నీషియం ఇక్కడ 2 × 24 గ్రామ్స్ 24 ఎలా వచ్చింది దీని రెస్పెక్ట్ ఏంటి ఆటమ్ కాబట్టి ఇది ఆటమ్ కదా ఇదేంటి మాలిక్యూల్ ఇదేంటి ఆటమ్ దీన్ని ఆటమ్ అని ఎందుకన్నాము ఒకటే ఉంది కాబట్టి దాన్ని ఆటమ్ అంటాం ఇలా O2 2 కాబట్టి దీన్ని ఏమంటాం మాలిక్యూల్ అణువు ఇదేమో పరమాణువు ఇదేమో అణువు సో ఇక్కడ చూసినట్టయితే 2 × 24 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఇక్కడ 2 × 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ చూసినట్టయితే 2 × 24 + 16 గ్రామ్స్ ఆఫ్ మెగ్నీషియం ఆక్సైడ్ సో ఈ విధంగా 2 × 24 grams of magnesium reacts with 2 × 16 grams of oxygen gives 2 × 24 × 16 grams of magnesium oxide. అంటే ఈ విధంగా ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయ్యి ఎన్ని గ్రాములు ఇచ్చింది అంటే ఆ తర్వాత క్వశ్చన్ నువ్వు ఎలా అయినా నువ్వు అడగొచ్చు నువ్వు చేయొచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం ఎన్ని గ్రాములతో రియాక్ట్ అయితే ఎన్ని గ్రాములు వచ్చింది కాబట్టి ముందుగా మనము దాని యొక్క ద్రవ్యరాశిని క్యాలిక్యులేట్ చేసుకొని మాస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో కాబట్టి మనము ఈక్వేషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసి తర్వాత ఎన్ని గ్రామ్స్తో రియాక్ట్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా చేసుకోవాలి